వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలో ప్రతి ఏటా మత సామ్రాజ్యానికి చిహ్నంగా నిలిచే బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ప్రతి ఏటా జరుగుతుంది. ఈ రొట్టెల పండుగకు దేశ నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు హాజరవ్వడం జరుగుతుంది. అక్కడ ఉండే బారా షహీద్ అంటే బారా అంటే 12 మంది అమరులైన ఆ దర్గాలను భక్తులు దర్శించుకొని కొన్ని కోరికలు కోరుకుంటారు. ఆ కోరికలు నెరవేరితే మళ్ళీ సంవత్సరం వచ్చి అక్కడ మళ్ళీ కలిసి స్వామివారిని వెళ్తూ ఉంటారు. అయితే లక్షలాది మంది ప్రతి ఏటా వస్తూ ఉంటారు. గతంలో అది 1-2 రోజులు మాత్రమే ఈ ఉత్సవాలు జరిగాయి. ఇప్పుడు సుమారు 4-5 రోజుల వరకు జరుగుతుంది. లక్షలాది అంటే సుమారు 15-20-30 లక్షల మంది వరకు హాజరవుతారు. ఇప్పుడు దీన్ని రాష్ట్ర పండుగగా కూడా ప్రకటించడం జరిగింది. ఇది ఒక అయితే ఇటీవల పారశ్రీ స్వామి ఒక వీడియోని ఇచ్చేసి సనాతన ధర్మంలో ఉండే హిందూ బంధువులు ఎవరు వెళ్ళవద్దు. ఆ రొట్టెల పండగకు హిందువులకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పండగ మొహమ్మదీయుల సాంప్రదాయమైన ఉత్సవం. ముస్లిమ్స్లు చెప్తా ఉంటారు, హిందువుల దేవాలయాలకు వెళ్ళబాకండి, గుళ్ళకు వెళ్ళబాకండి, పూజించవద్దు. ఆ విధంగా వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళ దర్గాకు మనం ఎందుకు వెళ్ళాలి అంటూ పారశ్రీ స్వామి ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే దీని మీద ఇటు అన్ని మతస్థులు పెద్ద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఈ విషయం మీద హయాత్ బాబా మనతో ఉన్నారో ఎంతో మాట్లాడదాం. నమస్తే హయాత్ బాబు గారు. నమస్కారం అండి. చెప్పండి. అంటే పారశ్రీ స్వామి కొన్ని వివాదాస్పదమైన చేశారు. అంటే రొట్టెల పండగ, భారత్ షహీద్ రొట్టెల పండగకు ఎవరు వెళ్ళవద్దు, హిందూ సోదరులు, హిందూ బంధువులు మొత్తం ఎవరు వెళ్ళవద్దు, సనాతన ధర్మంలో ఉండే హిందూ బంధువులు మొత్తం పోవద్దు అని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముందుగా అందరికీ నమస్కారం. ఈ ఆర్టీవీ ఎవరైతే ఛానల్ని ఫాలో అవుతున్నారో, అదేవిధంగా ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరికి అస్సలాము అలైకుం, నమస్కారం. ఈ పారశ్రీ స్వామి అనే ఒక స్వామి సనాతన ధర్మం ప్రచారంలో భాగంగా అప్పుడప్పుడు ఇతర మతస్థుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రీల్స్ను వైరల్ చేస్తూ ఇతను ఫేమస్ అయ్యాడు. ఇతను రాయలసీమ ప్రాంతంలో ఎక్కడో అటవీ శాఖ భూమిని ఆక్రమించుకొని అక్కడ ఒక ఆశ్రమం కట్టుకొని ఉన్నారు. అక్కడేమంటే ఫండ్స్ కోసం అతను చాలా తంటాలు పడుతూ ఏ పద్ధతిలో వైరల్ అవ్వాలి, ఏ పద్ధతిలో ఫేమస్ అవ్వాలి అనే ఒక అంశం పైన ఇది ఎంచుకున్నాడు. ఇంతకుముందు కూడా ఇతను చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ముస్లింల మీద చాలా నీచంగా దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. అయితే ఈ రొట్టెల పండక్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈరోజు సమాధానం ఈ వారాస్వామికి కాదు, మేము ప్రజలకి తెలియపరిచే విధంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఎందుకంటే మాది నెల్లూరు, మేము నెల్లూరులోనే పుట్టి పెరిగాము. మేము చిన్నప్పటి నుంచి ఈ రొట్టెల పండగని చూస్తున్నాము. దీని పేరు రొట్టెల పండగ అయితే కాదండి. దీన్ని ఏమంటే మొహరం జియారత్గా మేము చిన్నప్పుడు వినేవాళ్ళం. మొహరం జియారత్ అంటే ఏదైతే పీర్ల చావిళ్ళు పెడతారో ఆ పీర్ల చావిడికి సంబంధించినటువంటి యొక్క ఇది అన్నమాట. ఇది కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనముడు ఎవరైతే ఇమామే హుసేన్, వారితో పాటు 71 మంది కర్బలాలో చనిపోతారో వాళ్ళని స్మరించుకుంటూ, ఇక్కడ వీళ్ళు కూడా అమరవీరులు కాబట్టి వీళ్ళు కూడా పోరాటం చేస్తూ న్యాయం కోసం, ధర్మం కోసం వీళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళని చంపారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ స్మరించుకుంటూ ఇక్కడ మేము ఆ కార్యక్రమము చేస్తాం అన్నమాట. దాన్ని ఏమంటే
చరిత్రలో వాలాజా నవాబ్ గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వాళ్ళు వారు తమ కుటుంబ సమేతంగా రొట్టెలు ఇక్కడ తీసుకుని వచ్చి అందరికీ ప్రసాదంగా పంచారు అని చెప్పి ఆ ఇది ఉండడంతో ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు కూడా ఒకే ఒక రోజు జరుపుకునేవారు ఈ పండగ. ఒకే ఒక రోజు జరుపుకొని లోకల్గా ఉండే మహిళలు మాత్రమే దీంట్లో పాల్గొనేవారు. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, చెరువులోకి పురుషుల్ని అనుమతించేవారు కాదు. పురుషులు చెరువుకి బార్డర్లోనే ఇప్పుడు ఏదైతే ఈద్గా ఉందో అక్కడ నిలుచుకోవాలి. అక్కడ చిన్నపిల్లలతో మేము మా అమ్మోళ్ళతో మా పిన్ని వాళ్ళతో అక్కడికి పోయేవాళ్ళం. అది కేవలం మహిళలు మాత్రమే వాళ్ళ కోరికలు తీర్చుకుంటూ అది చెరువులో 1 అడుగు 1.5 అడుగు లోపల నిల్చుకొని రొట్టెలు మార్చుకుంటారు. దాని తర్వాత ఇది అనేక విధాలుగా పబ్లిసిటీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈరోజు నేను చూస్తున్నాను ఆ చెరువు నీళ్లు కూడా చల్లుకుంటున్నారు. చాలామంది వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది అంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకటి బాబు గారు, ఇప్పుడు అసలు ఈ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఇది కేవలం ముస్లింలదా, లేదంటే అందరూ అన్ని మతాలకు సంబంధించిన పండగ? ఇది ముస్లింలది కాదు, హిందువులది కాదు. ఇది ఒక రిలీజియన్కి సంబంధించినటువంటి పండగే కాదు. ఎందుకంటే ఇస్లాంలో రొట్టెల పండగ అనేది లేదు, ఇస్లాంలో పీర్ల పండగ అనేది లేదు. ఈ పండగ అనే నామకరణం ఎవరు చేస్తారంటే మన భారతదేశంలో హిందూ సోదరులు చేస్తారు. ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే అక్కడ వందల మంది నుంచి వేల మంది లక్షల మంది కానీ వచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని చూసి ఏ డిజైన్తో జరుగుతుంది, అక్కడ లడ్లు పంచుతున్నారా, రొట్టెలు పంచుతున్నారా, అక్కడ ఏం పంచుతున్నారని చెప్పేసి ఆ ప్రసాదంని చూసి వారు పెట్టుకునే పేరు అది నామకరణం. అయితే ఇది ఏ ధార్మిక గురువు పెట్టింది కాదు, ఏ మత గ్రంథంలో ఉన్న పండగ కాదు. అసలు ఇది పండగే కాదు. దీనికి నామకరణం పెట్టింది బారా షహీద్ దర్గాకి వచ్చే భక్తులు. అనేక మతాల వారు అక్కడికి వస్తారు కాబట్టి అది ఒక మత సామరస్య వేదికగా తయారైంది. కాబట్టి ఆ మత సామరస్య వేదికలో నుంచి ఆవిర్భవించినటువంటి పేరు ఈ రొట్టెల పండగ. కాబట్టి దీన్ని రొట్టెల పండగ అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఎవరైతే ప్రజల్లో నుంచి వచ్చిన పండగ, ప్రజల భక్తులు ఎవరైతే పెట్టుకున్నారో కాబట్టి వాళ్ళ భక్తిని వాళ్ళ విశ్వాసాన్ని గౌరవిస్తూ ఈరోజు నెల్లూరుకు వచ్చే ప్రతి ఒక్కరికి ఏమంటే మేము అతిథి మర్యాదలు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా వాళ్ళకి సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ధార్మిక క్షేత్రాలు ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉంటాయో ఇవన్నీ దర్గాలు కానివ్వండి, మస్జిద్లు కానివ్వండి, ఈ విధంగా ధార్మిక క్షేత్రాలు కానివ్వండి, ఇస్లామిక్ ధార్మిక క్షేత్రాలు వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉంటాయి. కాబట్టి వక్ఫ్ బోర్డ్ వారు దీనికి వచ్చే వారికి వసతులు కల్పించాలి, వాళ్ళకి ధార్మికంగా వాళ్ళు భక్తితో వస్తున్నారు అని చెప్పేసి వచ్చే వారికి వసతులు కల్పించాలని చెప్పేసి వారు కూడా దీన్ని సహకరిస్తూ వచ్చే వారి కోసం వారు మర్యాదలు చేస్తూ వస్తుంటారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా లక్షల మంది మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి వస్తున్నారు. తెలుగు రాష్ట్ర గౌరవాన్ని పెంచుతున్నారు అని చెప్పేసి మనం వారికి అతిథి మర్యాదలు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో జోక్యం చేసుకొని రాష్ట్ర పండగగా, ఇది రొట్టెల పండగే, ఇది రాష్ట్ర పండగగా దీన్ని ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు స్టేట్ ఫెస్టివల్గా ఈ రొట్టెల పండగని ఇప్పుడు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి అన్ని వసతులు చేసి, ఇంతకుముందైతే తాత్కాలిక వసతులు ఉండేవి, ఇప్పుడు దానికి శాశ్వత వసతులు కల్పించి, మౌలిక వసతులు కల్పించి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి జరుపుతున్నారు. ఇప్పుడు ఒకటి హయాత్ బాబు గారు, ఇప్పుడు పారసీ స్వామి చెప్పడం ఏంటంటే ముస్లిమ్స్ మామూలుగా గుళ్ళకు వెళ్ళరు, అదేవిధంగా వాళ్ళ హిందూకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనరు. అలాంటప్పుడు మనం హిందువులు ఎందుకు వెళ్ళాలి అనేది ఆయన పాయింట్. 100% అండి. ఆయన హిందువులకు చెప్పే ఒకవేళ రైట్ కానీ ఆయనకు ఉంటే చెప్పవచ్చు. అయితే ఇంకోటి చెప్పాడు, సనాతన ధర్మంలో ఉండే హిందూ బంధువులు అని కూడా చెప్పాడు. అంటే సనాతన ధర్మం కూడా అంటే ఇట్లా విడదీసే ఇది ఉందా? అసలు ఎవరండి ఇతను?
ఈ దేశంలో ఎంతో మంది ధార్మిక పండితులు, పీఠాధిపతులు, ఆదిశంకర గురువుల వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఇంతవరకు వ్యతిరేకించలేదు, వారు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇతను ఎవరు అసలు ప్రతిసారి వచ్చేసి కాంట్రవర్సీ చేస్తూ మీరు ఆపుకోండి, ఆపుకునే పని అయితే ఆపుకోండి, ఇక్కడికి వచ్చి ఆపండి, మీకు అంత ఇదిగా ఉంటే ఇక్కడికి వచ్చి ఆపండి. అయితే ముస్లింల పైన మీరు చెప్పే అబద్ధాలు, నీచమైన వ్యాఖ్యలు ఏదైతే దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒకవేళ కానీ ఇంకొకసారి కానీ రిపీట్ చేసి ఈ విధంగా ముస్లింల పైన నీచమైన పదజాలంతో మీరు కానీ మా మనోభావాలు కించపరిచే విధంగా, దెబ్బతీసే విధంగా మాట్లాడితే మీరు ఏదైతే ఆ స్థలం మీద ఏదైతే అటవీ శాఖ భూమిని ఆక్రమించుకొని మీరు చందాల కోసం చేసే ప్రతి ఒక్క చీకటి పనిని మేము కూడా బయట పెడతాం. నెగిటివ్ చెప్పడం మీలాంటి వాళ్ళకే కాదు, మాలాంటి వాళ్ళకు కూడా తెలుసు. అయినా ఏమంటే మేము ఓపెన్గా చెప్తున్నాము, బారా షహీద్ దర్గాకు ఎవ్వరు ఆహ్వానించరు, ఎవ్వరు మార్కెటింగ్ చేయరు, ఎవ్వరు రమ్మని చెప్పరు. ముల్లాలు కానివ్వండి, మౌల్వీలు కానివ్వండి, ధార్మిక గురువులు కానివ్వండి, బారా షహీద్ దర్గా రొట్టెల పండగ అని చెప్పి ఎవరు ప్రకటించరు. అర్థమైందా? ఇది అన్ని మతాల వారు సృష్టించుకున్నటువంటి పండగ, భక్తి భావనంలో నుంచి వచ్చిన పండగ ఇది. ఈ భక్తిని గౌరవించాలి, వారి విశ్వాసాన్ని గౌరవించాలి, అంతవరకే ఇక్కడ జరుగుతుంది. నెల్లూరు గురించి ప్రతి ఒక్కడు ఏదో ఎక్కడో కూర్చొని మాట్లాడేది పెద్ద ఇదే అయిపోయింది, ఇది ఫ్యాషన్ అయిపోయింది. నెల్లూరు రొట్టెల పండగ, నెల్లూరు రొట్టెల పండగ దాంట్లో ఖురాన్లో లేదు, హదీస్లో లేదని చెప్పి ఒకడు చెప్తాడు, ఒకడు వచ్చి సనాతన ధర్మంలో లేదు. ఎవరు చెప్పారండి? ఈ ధర్మంలో ఉంది, ఈ పుస్తకంలో ఉంది, ఈ గ్రంథంలో ఉందని చెప్పి చెప్పామా? నెల్లూరు వాళ్ళు ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. ఒక రాయి పెట్టుకుంటారు, ఒక నలుగురు పూజ చేసుకుంటా ఉంటారు, ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు లక్షల మంది వస్తారు. దాన్ని అవమానించగలమా? అది వాళ్ళ భక్తి, విశ్వాసం, దాన్ని గౌరవించాలి. మానవత్వంలో నుంచి పుట్టిన పండగే ఈ రొట్టెల పండగ. ఇది ధార్మిక గ్రంథాల్లో నుంచి పుట్టిన పండగ కాదు, గుర్తుపెట్టుకోవాలి. బావగారు ఇంకొకటి అంటే బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ మత సామ్రాజ్యానికి ఒక చిహ్నం అనుకోవచ్చు. అంటే అన్ని మతాల వాళ్ళు కూడా వస్తారు కాబట్టి 100% అండి. ఈ ప్రపంచంలో మానవత్వం అనేది చూడాలంటే ఇలాంటి పండుగ ఎక్కడ లేదనుకుంటా, ఎక్కడ లేదు. అన్ని మతాలు ఈ ప్రపంచంలో మానవత్వం చూడాలంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నెల్లూరు గడ్డపై, సింహపురి గడ్డపై మీరు బారా షహీద్ దర్గాకి వస్తే పరిపూర్ణమైనటువంటి మానవత్వం కనిపిస్తుందని చెప్పి మేము సగర్వంగా చెప్పుకుంటున్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తజనం కోసం నేనైతే 25 ఏళ్ల నుంచి సేవలో పాల్గొంటున్నాను. దాదాపు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రొట్టెల ఫెస్టివల్లో ఏదైతే మొహరం ఏదైతే ఉందో దాంట్లో పాల్గొంటున్నాను. కాబట్టి ఇది ఎక్కడ లేదు. మొహరం ఏదైతే ఉందో దాంట్లో పాల్గొంటున్నాను. కాబట్టి ఇది ఎక్కడ లేదు. ఈ సాంప్రదాయం ఎక్కడ లేదు, ఈ కార్యం ఎక్కడ లేదు. అక్కడ ఏ కులము, ఏ మతము అని చెప్పి ఎవరిని అడిగే పరిస్థితి ఉండదు. భక్తి ఎవరికైతే భక్తి ఉంటుందో వారే అక్కడికి వస్తారు. విశ్వాసము, నమ్మకము దాని మీదే నడుస్తుంది, దాని మీదనే నడుస్తుంది. అది జరగకపోని ఆ మెయిన్ విశ్వాసం అక్కడి నుంచి మీకు రిఫ్లెక్ట్ అయ్యేది కూడా ఈ విశ్వాసము, భక్తి, మానవత్వము. ఇది ఒక్కటి మీరు గమనించాలి. ఏదో మనం చెప్పేస్తున్నాము, దాని మీద చెప్పి మేము పాపులర్ అయిపోతున్నాము, ఫేమస్ అయిపోతున్నాము. అసలు సనాతన ధర్మంలో ఇతను ఎన్ని అసలు వివాదాల్లో చిక్కున్నాడు. బ్రాహ్మణులు ఇతనికి ఎలియేశారు. అసలు నీకు అర్హత లేదు, సనాతన ధర్మం బోధించే అర్హత నీకు లేదు అని చెప్పి వెలివేశారు. అప్పుడు ఇతను ధర్మం కోసం చేస్తున్నాడు కాబట్టి, ఇతను బ్రాహ్మణుడు కాదు అని చెప్పేసి ధర్మం కోసం చేస్తున్నాడు, బ్రాహ్మణుడు కానప్పటికీ అతను ఆ సనాతన ధర్మం ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరో ఒక మంచి మనసున్న వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఈ లైన్ క్రాస్ చేసి అతనికి భుజాల మీద ఎక్కించుకొని మంచి పని చేస్తున్నావు అని చెప్పేసి ఆ స్థానం ఇచ్చారు. అంతేగాని మీరే చెప్పాలా? ఎంతోమంది పండితులు ఉన్నారు ఈ దేశంలో, ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్నారు.
వారకన్నా మించిపోయారా మీరు? వారాశ్రీ స్వామి గారు గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు కెమెరా ముందు కూర్చొని రీల్స్ వస్తాయి, దాన్ని వైరల్ చేసుకుంటామని చెప్పేసి బారాషి దర్గా గురించి మాట్లాడబాకండి. ఒకసారి మీరు రాండి, ఓపెన్ డెబిట్లో కూర్చుంటాం, మామూలు టైంలో మీకు వివరిస్తాం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఇకనైనా ముస్లింల పైన లేనిపోని అభాండాలు వేసి తప్పు చేసేవాడు ఒకటే అండి. తప్పు చేసేవాడు అన్ని ధర్మాల్లో ఉంటాడు, అతివాదులు అన్ని ధర్మాల్లో ఉంటారు. అతివాదులు ఈ దేశానికి తీవ్రవాదుల కన్నా ప్రమాదకరమైనటువంటి వారు. వాళ్ళని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వారి మాటల్ని కూడా ఖండిస్తాం, వారు చేసే ప్రతి పనిని ఖండిస్తాం. ఈ దేశం బాగుండాలంటే, ఈ భారతీయులందరూ సుభిక్షంగా ఉండాలంటే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు కలిసిమెలిసి ఉంటేనే అని చెప్పి ఒక పక్క మానవత్వం ఇక్కడి నుంచి మీకు కోడైకూస్తా ఉంటే, ఇంకా మీరు కులాలు మతాలు అని చెప్పేసి జంజీ జమానాలో కూడా యువతను పక్కదోవ పట్టించే విధంగా ధర్మాల్లో మీరు ఆ వివాదాలు సృష్టించే విధంగా చేస్తున్నారంటే సిగ్గుచేటు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మానవత్వం గొప్పది అని చెప్పి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. ఈ రోజు అదే మానవత్వంతో భారతదేశం ముందుకు పోతుంది అని చెప్పి మనం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది వారాశ్రీ స్వామి కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ దేశ ప్రజల కోసం అని చెప్పి కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఒకటి అంటే సనాతన ధర్మం పాటించే పెద్ద పెద్ద స్వాములు ఉన్నారు, ఎవరు ఇంతవరకు కామెంట్ చేయలేదు. అంటే హిందువులు వెళ్ళవద్దంటే ఎక్కువగా భారత షహీద్ దర్గా ఈ రొట్టెల పండగకు అధిక శాతం మంది హిందువులు వస్తారు. అయినా అక్కడ ఏర్పాట్లు అసలు హిందూ, ముస్లిము, క్రైస్తవులు, బౌద్ధులు అని ఆ తేడా ఏముండదు, మొత్తం వెళ్తూ ఉంటుంది. అలాంటి పవిత్రమైన విశ్వాసం, నమ్మకంతో వచ్చే పోవద్దు అనడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? పోవద్దు అని చెప్పే ఆయనకు అర్హత లేదండి. ఎవరైనా కానివ్వండి, ఈ విషయం తెలుసు కాబట్టే ధార్మిక గురువులు, పండితులు, పీఠాధిపతులు లక్షలాది కోట్లాది మందికి ప్రభావితం చేసేవారు, వారికి మంచి మార్గం చూపించేవారు. చిన్నజీయర్ స్వామి కానివ్వండి, అదేవిధంగా పెద్ద పెద్ద గురువులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో, వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. ఈ చిన్న ఎవరైతే మేము పబ్లిసిటీ అవ్వాలి అని చెప్పేసి, పబ్లిక్లో మేము ఫేమస్ అవ్వాలి అని చెప్పి చెప్పుకునేవారు వీళ్ళు ఉంటారు. అయితే వారికి కూడా తెలుసు భక్తి అనేది, పెద్ద పెద్ద గురువులు ఈ దేశంలో ఎవరైతే ఉన్నారో వారికి తెలుసు భక్తి అనేది అది ఏమిటి, విశ్వాసం ఎలాగుంటుంది అని చెప్పి వారికి తెలుసు. కాబట్టి ఒక ఈరోజు మనము దీని గురించే మాట్లాడుకుంటున్నాము. ఎంతోమంది ముస్లింలు గుళ్ళకు కూడా పోతుంటారు. అవును, కడపలో పోతుంటారు, ఇతర చోట్ల నేను చూశానండి. తిరుమలలో చూశాను, శ్రీశైలంలో చూశాను, ఇతర పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా. ఇప్పుడు నార్త్ సైడ్ కూడా మీకు పుష్కర్ అని చెప్పి అజ్మీర్ దర్గాకి కొంచెం 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ కూడా ముస్లింలు పోతుంటారు. అయితే ముస్లింలు అక్కడికి వెళ్తారు, హిందువులు ఇక్కడికి వెళ్తారు. భక్తి అనేది ఎవరి నమ్మకం వారిది. కష్టాల్లో ఉన్నవాళ్ళు ఒక ధార్మిక క్షేత్రానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కష్టాలు తీరితే అక్కడే మా కోరికలు, మా కష్టాలు తీరాయని చెప్పి నమ్మకంతో వాళ్ళు వస్తారు. వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళకి మనం పోకూడదు అని చెప్పి చెప్పకూడదు. ఒకవేళ పోబాకండి అని చెప్పే ఈ వారాశ్రీ స్వామికి నేను ఒక సవాల్ విసురుతున్నాను. ఎవరైతే హిందూ సోదరులు కోరికలు, కష్టాలు తీసుకొని ఇక్కడికి వస్తున్నారో వారి కష్టాలు మీరు తీర్చగలరా? మీరు తీర్చగలిగితే బహిరంగంగా మీరు చెప్పండి, మీ కష్టాలు నేను తీరుస్తాను, బారా షహీద్ దర్గాలో మీకు తీరే ప్రతి కష్టాన్ని నేను తీరుస్తాను. భూమండలంలో ప్రవక్తలు కానివ్వండి, ఋషులు కానివ్వండి, మునులు కానివ్వండి, దేవుళ్ళు కానివ్వండి, ఈ భూమండలంపై వచ్చి నేను ఫలానా అని చెప్పి ప్రకటించిన తర్వాత వారికి పెట్టిన పరీక్షలు కానివ్వండి,
వారికి ఉన్నటువంటి దివ్య శక్తుల ద్వారా వారు ప్రాచుర్యంలోకి వచ్చారు. అప్పుడు వాళ్ళని ప్రజలు నమ్మారు. కాబట్టి మీరు కూడా ఏదో ఒకటి చేయండి. బారా షహీద్ దర్గా వద్దకు వచ్చి మీ మహిమ చూపించండి, మీ దివ్య శక్తుల్ని ప్రదర్శించండి. తద్వారా వచ్చే భక్తుల కోరికలు మీరు తీర్చండి. అప్పుడు మీరు చెప్పింది నమ్ముతారు. అంతేగాని ఎక్కడ కూర్చొని చెప్తే ఎలాగండి? ఓకే, థ్యాంక్ యూ హయాత్ బాబు గారు. ఇది పరిస్థితి. కుల మతాలకు అతీతంగా నిర్వహించబడే భారత్ షహీద్ దర్గా రొట్టెల పండుగ ఇది వందల సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. ఈరోజు ఈ వరసి స్వామి ఈ విధంగా విమర్శలు చేయడము, దీన్ని వేరే విధంగా మాట్లాడడం అది సరైన పద్ధతి కాదు. ఒక మతానికి మరో మతం ఈ భారతదేశంలో గౌరవించుకుంటూ వెళ్ళే సాంప్రదాయం ఉంది. అయితే ఎవరు ధార్మిక గురువులు కానీ స్వాములు కానీ ఎవరు విమర్శించరు. ఈ చిన్న చిన్న స్వాములు తమ పబ్లిసిటీ కోసము ఈ విధంగా ఒకరిపై బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారంటూ కూడా హయాత్ బాబా అయితే చెప్తున్నారు. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.